ఈ యొక్క సక్షమ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి దివ్యాంగుల సేవా కేంద్రం గత మాసం కూడా దివ్యాంగుల సేవా కేంద్రం ఏర్పాటు చేసుకోగలిగింది. భారత ప్రభుత్వం 21 రకాల దివ్యాంగత్వాలను గుర్తించింది. అందులో విధంగా జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదాన్ అన్న సంకల్పంతో ప్రపంచ రక్తదాన శిబిరాల సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోబడింది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న 21 రకాల దివ్యాంగత్వాలలో తలసేమియా, సిఫిలిసిస్ వ్యాధిగ్రస్తులు జిల్లా వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వారికి రక్తము అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వారికి రక్తాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సక్షమ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించవలసి జరుగుతుంది. ఈ సందర్భంగా గత 6 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లాలో దివ్యాంగుల కొరకు వారి సాధికారకత కొరకు పనిచేస్తున్న సంస్థ సక్షం ద్వారా మన జగిత్యాలలో తీసుకుంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ కానివ్వండి, విద్యా ఉపాధి అవకాశాలు కానివ్వండి, కంటి చూపు లేని వారి కోసము కార్నియా డొనేషన్ కొరకు కానివ్వండి, బ్లడ్ డొనేషన్స్ కొరకు కానివ్వండి, వివిధ రకాల కార్యక్రమాలు మనం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపదలో అవసరం ఉన్న వారికి బ్లడ్ డొనేషన్ ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రాణాలను నిలపడం, బ్లడ్ డొనేట్ చేయడము, బ్లడ్ డొనేషన్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము సమాజంలో తెలియడానికి ఏర్పాటు చేసినాము. ఈ సందర్భంగా కూడా నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే సక్షం ద్వారా ఈరోజు ఇదే మే హాస్పిటల్ ప్రిమిసెస్లో దివ్యాంగ సేవా కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దివ్యాంగ సేవా కేంద్రం ద్వారా దివ్యాంగులకు ఎటువంటి అవసరం ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని డెఫ్ అండ్ డమ్ ఉన్న వాళ్ళు అనుకోండి, వారి కోసము స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఏర్పాటు చేయడము, లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ ఉన్న వాళ్ళ కోసము ధీమహి సెంటర్ ఏర్పాటు చేయడము, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళ కోసము కృత్రిమంగా అవయవాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేయడము, ఎడ్యుకేటెడ్ వాళ్ళ కోసము వాళ్ళకు ట్రైనింగ్, వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పివ్వడము, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయడము. ఈ విధంగా సక్షం అనేది దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి కోసము పనిచేస్తుంది. ఎల్లవేళలా జగిత్యాల మేయో హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడికి వచ్చి ఈ సేవలు వినియోగించుకోగలరని కోరుతున్నాను. క్లిక్ చేసి స్టేట్, జిల్లా సెలెక్ట్ చేస్తే మనకి ఏ బ్లడ్ గ్రూప్ ఉందో పేటీఎంలోనే ఉంటుంది. ఇప్పుడు మన ఈ డిజిటలైజేషన్లో చాలామంది దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇక్కడ 50 మంది ఉంటే 50 మంది 40 మంది ఇట్లా పేటీఎం అనేది యాప్ ఉంటుంది. సో ఎవరికైనా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం ఉంది అని అంటే ఖచ్చితంగా అందులోకి వెళ్ళి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా జరపాలని సక్షమ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఈ బ్లడ్ డొనేషన్ అని కాదు, నాకు ఉన్న సమాచారం ప్రకారం రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు సక్షమ ఆధ్వర్యంలో ఈ ఆర్గాన్ డోనర్ ఏవైతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఈ కార్యక్రమం ఉందో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని నేను రీసెంట్గా కూడా మన సురేష్ గారు పూణేలో సక్షమ ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది, అక్కడికి కూడా రీసెంట్గా అటెండ్ అయ్యి వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా జరిపి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, తలసేమియా పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ రక్తదానం చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఆన్ డ్యూటీ ఇస్తారు, స్పెషల్ సీఎల్ ఇస్తారు. కనుక మరి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా కొద్దిగా ముందుకు వచ్చి ఇప్పుడు ఎప్పటి సందేశానికి అనుగుణంగా ఎక్కువ మంది రక్తదానం ఇస్తే ఎక్కువ మందిని కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక అందరూ ఇది అర్హత గల వారందరూ కూడా రక్తదానం చేస్తూ మరి సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని కొరకు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టేటువంటి సక్షం జిల్లా శాఖకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందు కూడా మనం గతంలో ఫార్మసిస్ట్ డే రోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మన డాక్టర్ గారు, మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇంతకుముందు గతంలో కూడా వారు కార్యక్రమానికి విచ్చేసినారు. ఇలాంటి కార్యక్రమం వల్ల ఎందరో తలసేమియా కానివ్వండి, ఇంకా సికిల్ సెల్తో బాధపడే వారికి వీళ్ళందరికీ కూడా బ్లడ్ అవసరం ఉన్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను.